హృదయరాగం పేరుతో మొదలుపెట్టినటువంటి ఫేస్బుక్ లైవ్ కార్యక్రమం వాస్తవానికి ఇది లైవ్ల కాలం ముగిసింది. అదేదో కరోనా ఉన్న రోజుల్లో చెల్లుబాటు అయింది తప్ప ఇప్పుడు కాదు అంటున్న మిత్రులు కొంతమంది అంటున్నప్పటికీ కూడా సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎక్కడెక్కడో ఇరు రాష్ట్రాల్లో కూడా మారుమూల ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా ఈరోజు మనల్ని కలుపుతున్నది, ఎక్కడి నుంచైనా ఎవరినైనా కనెక్ట్ చేయగలుగుతున్నది మనందరికీ ఈరోజు ఒక వేదికలా మారింది ఈరోజు మన ఫేస్బుక్. ఈ ఫేస్బుక్ ద్వారా మరి ఎందుకు మనం ఈ లైవ్ అనే కార్యక్రమాన్ని, అంటే ఈరోజు ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి హెచ్ఆర్కే గారిని మనము లైవ్లో మాట్లాడమంటే మాట్లాడారు. ఆయన మనకి ఇక్కడ రాత్రి ఏంటి, ఆయన పగలేంటుంది. ఇట్లా అనేక ఆలోచనలతో అక్కడ వాళ్ళని ఇక్కడ పిలిపించి మన కార్యక్రమం పెట్టే పరిస్థితి ఉండదు. కాబట్టి సరే ఎక్కడి నుంచి ఎక్కడ వారైనా సరే మరి ఫేస్బుక్ లైవ్లో మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి దీంట్లో హృదయరాగం అనే పేరు అంటే ఆ కవి యొక్క సాహితీ ప్రయాణాన్ని మాట్లాడిద్దామనే ఒక ఆలోచనతోనే మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీని రూపకల్పన వెనుక ఉన్నటువంటి కారణమే ఇది. దీంట్లో ఇప్పటివరకు దాదాపు 24 మంది కవులు, మరి కవయిత్రులు, కొందరు రచయితలు కూడా దీంట్లో మాట్లాడడం జరిగింది. 24 పూర్తయిన తర్వాత ఇది 25వ సమావేశం హృదయరాగం. మరి ఈ 25వ హృదయరాగం రోజు సరదాగా మీ అందరితో కూడా కవి సమ్మేళనం సాహిత్య వేదికను అభిమానిస్తున్నటువంటి, అలాగే మమ్మల్ని ఎంతో ప్రేమగా మేము చేస్తున్న పనిని చాలా ప్రేమగా మరి గౌరవిస్తూ, అలాగే మేము చేస్తున్న కార్యక్రమాలకి చేదోడు వాదోడుగా ఉంటూ, మాకు వెన్నుదన్నుగా ఉంటూ, సరైన సూచనలు చేస్తూ, మా ప్రయత్నంలో మీరు భాగస్వాములైతూ అందరం కలిసి తెలుగు సాహిత్యానికి లేదంటే కవిత్వానికి మనవంతుగా చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంలో భాగమే ఈ పనంతా అని మనం చెప్పుకోవచ్చు. మరి అందులో భాగంగా ఈరోజు ఈ 25వ కార్యక్రమానికి హృదయరాగాన్ని మనమే ఒకసారి సరదాగా మాట్లాడుకుంటే బాగుంటుంది అనిపించి ఈరోజు నేనే లైవ్లోకి రావడం జరిగింది. బహుశా దిస్ ఈజ్ మై ఫస్ట్ లైవ్ అట్లా మీ అందరితో మాట్లాడడం, కొంచెం లైవ్ ఇప్పుడు మాట్లాడలేదు. అయితే ఈ హృదయరాగం మొట్టమొదట మేము అనుకున్నప్పుడు శ్రీనివాస్ గౌడ్ అన్నతో నేను మాట్లాడితే ఈ హృదయరాగాన్ని శివారెడ్డి గారితో మొదలు పెడితే లైవ్ బాగుంటుందని దాదాపు ఒక ఆలోచనకు వచ్చినప్పుడు శివారెడ్డి గారిని సంప్రదించాము. మరి ఆయన కొంత అనారోగ్య రీత్యా ఇతర కారణాల రీత్యా ఆయన కొంత మాకు టైం ఇవ్వలేకపోయారు. ఆ తర్వాత మనకు ప్రసాదమూర్తి గారితో ఈ హృదయరాగం మొదలైంది. ప్రసాదమూర్తి గారితో శ్రీనివాస్ గౌడ్ అన్న నేను మాట్లాడితే ఆయన చాలా సంతోషంగా అంగీకరించారు. హృదయరాగంలో ఆయన హృదయాన్ని మరి ఆలపించారు. ఈ సాహిత్యంలోకి ఎలా వచ్చారు, తర్వాత ఇటువైపు అతను రావడానికి గల కారణాలు ఏంటి, మరి ఈ రంగంలోకి వచ్చిన తర్వాత ఆయన రాసినటువంటి తొలి కవిత, తర్వాత అచ్చైన తొలి కవిత, ఇట్లాంటి అనేక విషయాల గురించి, మరి ఆయన అనుభవాలను గురించి ఆయన మనతో పంచుకున్న తొలి హృదయరాగం మొదలుకొని మొన్న 24వ కార్యక్రమం మౌనశ్రీ మల్లికన్న గారు, ఆయన సినీ రంగంలో మరి చాలా సీరియస్గా సినిమా పాటలు రాస్తున్నటువంటి సినీ గేయ రచయితగా, ఒకవైపు కవిగా కూడా ఉన్నారు. ఇట్లా అనేక వర్గాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి ఈ హృదయరాగంలో మేము భాగస్వాములు చేసాం చాలామందిని. మరి అందరూ కూడా చాలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్స్పిరేషన్. దీని ఉద్దేశమే ఏంటంటే వాళ్ళ అనుభవాలు వింటున్నప్పుడు, లేదంటే వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు థ్యాంక్ యూ. మరి ఇంటరప్షన్, సారీ ఫర్ ది ఇంటరప్షన్.
అనేక ప్రాంతాల నుంచి మరి అనేక వర్గాల నుంచి మరి హృదయరాగంలో చాలామంది కవితలు వినిపించారు. అలాగే వాళ్ళ సాహితీ ప్రస్థానాన్ని గురించి, వారి ప్రయాణాన్ని గురించి ఒక్కొక్కరిది ఒక్కొక్క పంత, ఒక్కొక్కరిది మరి ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గము, ఒక్కొక్కరిది ఒక్కొక్క బాట. మరి వారందరి అనుభవాలు వింటున్నప్పుడు కొత్తగా రాసే వాళ్ళకి, లేదంటే కొత్త జనరేషన్కి ఒక కొత్త ఇన్స్పిరేషన్ లాగా, కొత్తగా వింటున్న వాళ్ళకి, ఇప్పుడిప్పుడే కవిత్వం రాస్తున్న వాళ్ళందరికీ కూడా మరి ఆ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి చూసినప్పుడు, లేదంటే విన్నప్పుడు కలిగే ఒక అనుభూతి ఏదైతే ఉంటుందో అది మేము ఎక్స్పెక్ట్ చేసిందే. మరి ఆ లక్ష్యాన్ని అయితే హృదయరాగం రీచ్ అయిందని మేమంతా కూడా చాలా సంతోషపడ్డాం. ప్రతి ఒక్క కవి నుంచి కూడా ఇప్పటివరకు మాట్లాడినటువంటి హెచ్ఆర్కే కావచ్చు, తర్వాత హెచ్ఆర్కే గారు కావచ్చు, అలాగే తర్వాత మన విల్సన్ రావు అన్న కావచ్చు, అలాగే వెంకటకృష్ణ గారు కావచ్చు, తర్వాత ఇంకా ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళ జీవితంలో నుంచి వారు ఎంచుకున్నటువంటి ఆ వస్తువుల్ని వారు కవిత్వం చేసినటువంటి పద్ధతి, ఇవన్నీ కూడా చాలా ఇన్స్పిరేషనల్గా కనిపించాయి. ప్రతి ఒక్కరు కూడా మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పేసి పర్సనల్గా అనేక మంది నన్ను అభినందిస్తూ ఉన్నారు. ఇది ఒక పద్ధతి అయితే, ఇక ఈ కవి సమ్మేళనం సాహిత్య వేదిక గురించి కూడా ఈరోజు కొంత మాట్లాడాలా. అసలైన ఈరోజు టాపిక్ ఏంటంటే కవి సమ్మేళనం సాహిత్య వేదిక ప్రస్థానాన్ని గురించి మాట్లాడాలనేది ఒక ప్రధానమైనటువంటి ఇది. మరి దీన్ని కొత్తపల్లి నరేంద్రబాబు గారు, మా అన్న, మరి ఆయన 2014 సంవత్సరం అక్టోబర్ 30వ తారీఖున ఈ గ్రూప్ లాంచ్ అయింది. దాదాపు ఇప్పటికి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 9వ సంవత్సరం ఇప్పుడు ప్రజెంట్ నడుస్తూ ఉంది. 2014 అక్టోబర్లో ఆయన పెన్నా తీరం అనే పేరుతో ఈ గ్రూప్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ పెన్నా తీరం అనే పేరుతో గ్రూప్ స్టార్ట్ చేస్తే మరి కొద్ది రోజుల తర్వాత పెన్నా అన్నప్పటికీ ఇది ఏదో ఒక రాయలసీమ ప్రాంతానికే పరిమితం అయ్యే ప్రమాదం ఉందేమో అని ఆలోచించి ఆయన దీన్ని తర్వాత ఒక 2-3 మంత్స్ తర్వాత దీన్ని కవి సమ్మేళనం అనే పేరుతో దీన్ని టైటిల్ మార్చడం జరిగింది. కవి సమ్మేళనం అనే పేరుతో 2014లో ప్రారంభమైనటువంటి ఈ గ్రూప్ దాదాపు 2017 వరకు, 2017 ఫిబ్రవరి దాకా అన్న చాలా సీరియస్గానే గ్రూప్ నడిపాడు. మరి అప్పుడు నన్ను కూడా వన్ ఆఫ్ ది అడ్మిన్గా చేసినప్పటికీ నేను ఈ కవి సమ్మేళనం నిర్వహణలో భాగస్వామ్యం, నా పాత్ర చాలా తక్కువగా, అసలు నేను చూసేవాడిని కదా. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ నాకు దీన్ని చూసుకోరా, అప్పుడప్పుడు దీన్ని కూడా కొంచెం ఏదైనా లైకులు కొడుతుండు, కామెంట్లు పెడుతుండని చెప్పేసి అన్న నాతో చెప్తూ ఉండేవాడు. అయితే నేను అంత ఇంట్రెస్ట్ ఇటువైపు ఉండేవాడిని కాదు. బేసికల్గా ఏంటంటే నరేంద్ర బాబు అనే వ్యక్తి, మరి ఆయన నివసించిన ప్రాంతము, ఆయన నడయాడిన ప్రాంతం, ఆయన ఎక్కడున్నా కూడా నరేంద్ర బాబు స్నేహితులు కావచ్చు, ఆయన తెలిసిన వాళ్ళు కావచ్చు, ఈజ్ ద జెంటిల్మెన్ అనే ఒక ముద్ర ఆయన ఎక్కడున్నా కూడా వేసుకున్నారు లైఫ్ అంతా. మా ఊర్లో కావచ్చు, ఆయన చదువుకున్న బడిలో కావచ్చు, తర్వాత ఆయన కాలేజు రోజుల్లో కావచ్చు, తర్వాత ఆయన పీజీ, మరి తర్వాత ఎన్లూరు సుధాకర్ గారి దగ్గర ఎంఫిల్ జాయిన్ అయినప్పుడు కావచ్చు, నీకు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఈజ్ వెరీ గుడ్ అండ్ వెరీ హానెస్ట్ అనే ఒక ముద్ర ఆయన మీద నిరంతరం ఉండేది. ఇంకా చెప్పాలంటే ఆయనే మై ఫస్ట్ ఇన్స్పిరేషన్. ఈరోజు ఇక్కడ నేను మాట్లాడుతున్నానంటే కూడా ఈజ్ ద రీజన్, ఈజ్ ద ఇన్స్పిరేషన్. చిన్నప్పటి నుంచి కూడా బాల్యంలోనే ఆయనకు ఒక అలవాటు ఉండేది. ఏంటంటే పాటలు పాడడం అనేది ఆయనకు ఒక మంచి స్వరంతో చాలా అద్భుతంగా పాటలు పాడేవాడు. మరి ఆ తర్వాత కాలంలో ఒక హై స్కూల్ రేంజ్ నుంచి ఆయన కవిత్వం రాయడం మొదలుపెట్టాడు. కవిత్వం రాయడం అంటే ఏదో ఆషామాషిగా రాయడం కాకుండా పుస్తకాలు రాసేసేవాడు. నోట్సులు నిండిపోయి ఆ స్థాయిలో అంత తరోగా కవిత్వం రాసే ఒక అలవాటు ఆయనలో ఉండేది. అట్లా నిరంతరం కవిత్వం రాస్తూ ఉండే అతన్ని చూస్తూనే మనం కూడా రాయొచ్చేమని కొంత కవిత్వం మొదలుపెట్టాం. ఆయన పాడుతుంటే నేను కూడా పాడొచ్చేమని ఆయన వెనక కోరస్గా ఉంటూ, లేదంటే తర్వాత ఆయన పాడిన వెనక పాడుకోవడం, అట్లా ఇటువైపు రావడం జరిగింది. ఏ అంశాన్ని తీసుకున్నప్పటికీ కూడా
ఆయన చాలా సిన్సియర్ అండ్ వెరీ సెన్సిబుల్ పర్సన్ లాగా మనకు ఉండేవాడు. మరి ఆర్ట్స్ కాలేజీలో అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో ఆయన పీజీ చేసేటప్పుడు శాంతినారాయణ గారు ఇక్కడ ప్రముఖ కథా రచయిత, మరి ఆయన దగ్గరికి ఇతని కవితలన్నీ తీసుకుపోయి ఒకసారి చూపించాను. అంటే అప్పుడు నేను డిగ్రీ చదివేవాడిని ఇక్కడే ఆర్ట్స్ కాలేజీలోనే. మాకు తెలుగు బోధించేవాడు మా గురువుగా, అప్పుడు ఆయన మాకు పాఠాలు చెబుతూ ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మేము సార్ ఇట్లా మా అన్న కవిత్వం రాస్తున్నాడు, దీంట్లో ఏమైనా సూచనలు చేయండి కొంత అని ఆయన ఒకసారి అడిగితే చాలా మెచ్చుకున్నాడు. ఆయన మెచ్చుకొని చాలా ఫ్యూచర్ ఉందమ్మా నీకు, నువ్వు దీని మీద ఇంకొంత సీరియస్గా చదువు, చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, నువ్వు కొంత సీరియస్ రైటర్స్ యొక్క కవిత్వం చదివితే నీలో ఇది కొంత ఈ గాఢత పెరుగుతుందంటూ మంచి సూచనలు చేస్తూ ఆయన మాకు ఆ రోజు ఆర్ట్స్ కాలేజీలో మాట్లాడిన విషయం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అట్లా దాన్ని సీరియస్గా తీసుకుంటూ అన్న కొంత పుస్తకాలు చదవడం, ఇదే కొంత సీరియస్గా ముందుకు వెళ్ళేవాడు. మరి పీజీలో ఉన్నట్లుగానే ఈటీవీ 2లో ఈనాడు జర్నలిజం స్కూల్కి ఆయన సెలెక్ట్ కావడం, మరి ఈటీవీ 2లో ఆయన ప్రోగ్రామ్ ఏదో పోస్ట్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కానీ గంటారావు అనే కార్యక్రమానికి అన్న వర్క్ చేసేవాడు. అక్కడ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ఉంటూ ఈటీవీ 2లో సీరియస్గా అట్లా పనిచేస్తూ హైదరాబాద్లోనే ఉంటున్న రోజుల్లోనే మరి కర్నూలులో మ్యారేజ్ కావడం, కర్నూలు అమ్మాయి, హైదరాబాద్లోనే ఫ్యామిలీ ఉంటూ ఉండేవాడు. అదే రోజు 2015 అన్న మ్యారేజ్ అనుకుంటా, 14 17లో వదిన అనారోగ్య కారణం చేత కర్నూలుకి ఫ్యామిలీ షిఫ్ట్ కావాల్సి వచ్చింది. 14లో హైదరాబాద్లో ఉన్నట్లుగానే ఈ గ్రూప్ స్టార్ట్ చేశాడన్న. అనారోగ్య కారణం చేత ఇక్కడ కర్నూలు షిఫ్ట్ కావడం 2017 ఫిబ్రవరిలో ఇక్కడ 2016లో ఇక్కడ షిఫ్ట్ అయ్యారు కర్నూలుకి. 2017 ఫిబ్రవరి 4వ తారీఖున కర్నూలు నుంచి అనంతపురం వస్తూ నైట్ యాక్సిడెంట్లో అన్న తీవ్రంగా గాయపడ్డం. తర్వాత ఆ రోజు నైట్ మాకు ఇన్ఫర్మేషన్ లేదు, తెల్లవారుదామన్న విషయం తెలిస్తే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్, తర్వాత అక్కడ నుంచి ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయించి ఒక 2 days కర్నూలులోనే ఉన్నాం. మరి ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ షిఫ్ట్ చేస్తే హైదరాబాద్లో 2 days తర్వాత 4వ తేదీ యాక్సిడెంట్ అయితే 9వ తేదీ ఎర్లీ మార్నింగ్ అన్న ఫిబ్రవరి 9, 2017 మరి ఆయన మన నుంచి దూరం కావడం జరిగింది. చాలా బాధాకరమైనటువంటి మా జీవితంలో అది చెప్పుకోలేనటువంటి చాలా దారుణమైనటువంటి స్థితి. దాని నుంచి బయట పడలేం కూడా యాక్చువల్గా. ఒక నిరంతర ఇన్స్పిరేషన్ నాకు ఆయన. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా మరి కనుమరుగవడం అనేది జీర్ణించుకోలేకపోయాం. ఇప్పటికీ నలుగురు సంతానం అయితే మా ఇంట్లో. మా అక్క, నేను 8వ తరగతి చదివేటప్పుడు మా అక్క చనిపోయారు అనారోగ్యంతో. నాకు ఒక తమ్ముడు 2011లో అతను కూడా కొంత ఎర్లీ ఏజ్లో షుగర్ అటాక్ అవ్వడం కొంత కారణాల వల్ల 2011లో తమ్ముడు చనిపోయాడు. అప్పుడు అతని వయసు 24 ఏళ్ళు. 2017లో అన్న చనిపోయాడు. 4 సంతానంలో మిగిలింది ఒక్కనే. 2017 వరకు అన్న చూపిన బాట వైపు నేను నడవలే. నాదైన ఒక మార్గాన్ని, నాదైన ఒక దారిని వేసుకుంటూ ప్రభుత్వ ఉపాధ్యాయునిగా నాకు నచ్చిన బోధనా రంగం వైపు అడుగులేస్తూ
నేను పాఠం చెప్పడాన్ని ప్రాణంగా ప్రేమిస్తూ, పాఠం చెప్పడంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తూ, ఒక గొప్ప టీచర్గా పిల్లల హృదయాల్లో లైఫ్ టైం నేను నిలిచిపోవాలనే ఒక దృఢమైన సంకల్పంతో నేను ఉపాధ్యాయ వృత్తిలో చాలా సీరియస్గా పనిచేసుకుంటూ పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీయాలనే ఒక లక్ష్యంతో ఒక టీచర్గా చాలామంది చెప్పేవాడిని, ఒక తండ్రిగా నేను ఫెయిల్ కావచ్చు, లేదంటే ఒక భర్తగా ఫెయిల్ కావచ్చు, ఒక కొడుకుగా ఫెయిల్ కావచ్చు, ఒక తమ్మునిగా అన్నగా ఫెయిల్ కావచ్చు, ఒక టీచర్గా మాత్రం నేను జీవితాంతం నేను సక్సెస్ అవుతూనే ఉంటానని చాలామంది చెప్పాను. అంత కమిటెడ్గా నేను ఉపాధ్యాయ రంగంలో సీరియస్గా వెళ్తున్నాను. పిల్లల చేత సృజనాత్మకమైనటువంటి కార్యక్రమాల వైపు పిల్లల్ని తీసుకెళ్తూ పిల్లల చేత కవిత్వం రాయించడం అనే ఒక బాధ్యతని ఒక ఇష్టంగా తీసుకుంటూ మరి ముందుకెళ్ళే ఒక ప్రయత్నంలో నేను సీరియస్గా ఉన్నా. పిల్లల చేత రాత మాసపత్రికలు, బాలల వనం పేరుతో ఒక రాతపత్రికను నిర్వహించాను. చాలా సీరియస్గా పనిచేశాను. పిల్లల కవిత్వంతో పుస్తకాలు, కవితా సంపుటాలు తీసుకొచ్చాను. అంత సీరియస్గా నేను ముందుకెళ్తున్న టైంలో అన్న యు ఆర్ డూయింగ్ వెరీ గుడ్ రా, సూపర్ అని అంటూ చాలా వెన్నుతట్టి ప్రోత్సహించాడు, చాలా అనేవాడు. మరి నేను వెళ్తున్న ఈ మార్గం నాదైతే అన్న ఇటువైపు ఈ కవిత్వం రాసే వాళ్ళకి ఒక వేదిక, అలాగే ఆ కవిత్వం రాస్తూ అలాగే కవిత్వం రాసే వాళ్ళందరినీ కలుపుతూ ఒక వేదికను నిర్మించాలనే ఈయన లక్ష్యాలు, ఈయన దారులు ఈ దిశగా ఉండేవి. మరి ఒక్కసారిగా అన్న మరణం నా దారిని మార్చింది. మిత్రులారా, ఈరోజు నా తోడుబుట్టిన వాళ్ళు, నా బంధువులంతా వెళ్ళిపోయిన మీరే సాహితీ మిత్రులే, మీరే నా బంధువులని నేను సీరియస్గా డిసైడ్ అయిపోయి రంగం వైపు సీరియస్గా ప్రయాణం చేయాలని డిసైడ్ అయ్యి అన్న ఏదైతే దారిని ఎంచుకున్నాడో అదే దారిని నేను కూడా ఇటువైపు వచ్చి అన్న నిర్మించినటువంటి ఈ వేదికని బలపరిచి అన్న ఆశయాల్ని నెరవేర్చాలనే ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నా మిత్రులారా. ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నా. ఆయన ఆశయాలను సాధించే దిశగా మరి కవి సమ్మేళన సాహిత్య వేదికని కేవలం 1100 మంది ఉన్నటువంటి ఆ వేదికని అన్న చనిపోయిన రోజు 1100 మంది సభ్యులు ఉన్నారు ఈ గ్రూప్లో. ఇంకా దాన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన 2017 తర్వాత ఒక 6 నెలల పాటు ఆ విషాదం నుంచి బయటపడలేకపోయినాం. కానీ తర్వాత మరి ఆయన ఆశయాల్ని కొనసాగించడమే అసలైన నివాళని చెప్పేసి చాలా సీరియస్గా కవి సమ్మేళన సాహిత్య వేదికని మరి ముందుకు తీసుకెళ్లే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో అన్న పేరు మీదుగా ఒక అవార్డు ఇవ్వాలని అనుకున్నాం. ఫస్ట్ ఆయన పేరు మీద ఒక సాహిత్య అవార్డు, దాన్ని కొత్తపల్లి నరేంద్రబాబు సాహిత్య పురస్కారం పేరుతో దాన్ని ప్రతి సంవత్సరం చాలా సిన్సియర్గా నిర్వహిస్తూ ఉన్నాం. మరి 2017 అన్న చనిపోయినప్పటికీ గ్రూప్లో శీర్షికలు నిర్వహిస్తున్నాడు. అప్పటికి సర్లపల్లి చిదంబరెడ్డి గారు, మన అనంతపురం జిల్లాకు చెందినటువంటి కవి సర్లపల్లి చిదంబరెడ్డి గారు బతుకు వెతుకులాట పేరుతో ఒక శీర్షిక రాస్తూ ఉన్నాడు అప్పటికి గ్రూప్లో. మరి కేరే జగదీష్ గారు, వారు ఇప్పుడు మన మధ్య లేరు, రాయదుర్గం, ఈ అనంతపురం జిల్లానే రాయదుర్గం ప్రాంతంలో ఉంటూ చాలా అద్భుతమైన కవిత్వం రాశారు ఆయన. ఈ కవి సమ్మేళనం సాహిత్య వేదికలో చిత్రాలకి కవిత్వం రాసే ఒక డైలీ శీర్షిక ఆయన నిర్వహిస్తూ ఉండేవాడు అనమాట. తర్వాత మేము దీన్ని బాధ్యత తీసుకున్న తర్వాత, అన్న మరణించిన తర్వాత ఈ బాధ్యతను మేము తీసుకున్న తర్వాత దీన్ని ఇంకా కొంత సీరియస్గా, కొంత ఎలాబరేట్గా ముందుకు తీసుకెళ్లాలనే క్రమంలో మరి నాకు అత్యంత ఇష్టమైనటువంటి నా తమ్ముడు, ఇక్కడే మా అనంతపురానికి చెందినటువంటి ఒక సాహిత్య మిత్రుడు, సోదరుడు కుంచే లక్ష్మారాయణ కూడా నా తోడుగా తీసుకుంటూ ఇట్లాంటి యూత్ని అనేక మందిని కలుపుకుంటూ మరి దీన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో అతను కూడా శీర్షిక ఒకటి నిర్వహించాడు. గీత నాది రాత మీది అనే పేరుతో ఆయన ఒక శీర్షిక నిర్వహించేవాడు. అలాగే
SD కుమార్ గారు మనకు బెంగళూరు నుంచి, ఆయన కూడా ఈ గ్రూప్లో ఒక శీర్షిక రాశాడు. అనువాద సౌరభం పేరుతో ఆయన కూడా ఇక్కడ మన తెలుగు కవిత్వాన్ని ఆయన కన్నడలోకి తర్వాత ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేసే ఒక పని ఆయన చేశాడు. ఇంకా దీన్ని ఇంకా విస్తృతం చేయాలా, ఇంకా అనేక మందిని గ్రూప్ వైపు ఆకర్షించాలా, ఈ గ్రూప్లో కవిత్వం రాసే ఒక ఇదిగా దీన్ని మలచాలని చెప్పేసి మేము చాలామందితో నిరంతరం మాట్లాడుతూ ఈ ప్రయత్నంలో చాలామందికి దగ్గరయ్యాం. బిక్కి కృష్ణ గారు కూడా కొద్ది రోజుల పాటు కవిత్వం డిక్షన్ అనే పేరుతో ఓ శీర్షిక రాశారు. ఆయన దాదాపు అది చాలామంది కొద్ది రోజులు ఫాలో అయ్యారు దాన్ని. తర్వాత ఆయన కొన్ని కారణాల వల్ల ఆగిపోవడం జరిగింది. ఇంకా మాకు అత్యంత సంతృప్తినిచ్చి ఒక కొత్త ఒక టెంపర్తో ఒక కొత్త ఇంట్రెస్ట్తో గ్రూప్ని ఈరోజు సాహితీలోకం చూసిండేది ఎప్పుడంటే, ఒక కొత్త వాళ్ళతో 7 మందితో 7 శీర్షికలు ఒకేసారి స్టార్ట్ చేశాం. మనకు ఈరోజు చాలా విస్తృతంగా కవిత్వం రాస్తున్న యువ కవుల్లో మనకు మెట్టా నాగేశ్వరరావు అన్న గారు కనిపిస్తారు. ఆయన బతుకు పద్యం పేరుతో అణగారిన వర్గాల లేదంటే ఈ బీసీల కవిత్వం మీద, బీసీల కవితా సంపుటాల మీద వాళ్ళు రాసినటువంటి వృత్తిగతమైనటువంటి కవిత్వం మీద ఈయన సమీక్షలు చేసే ఒక శీర్షిక ఇది బతుకు పద్యం అనే పేరుతో ఆదివారం రాశాడు. ఆ తర్వాత మండే రోజు సోమవారం రోజున ఈరోజు మనకు తండా హరీష్ కవిత్వం ఒడ్డున అనే పేరుతో తనకు నచ్చినటువంటి కవితా సంపుటాలని ఎంచుకొని మరి వాటి మీద ఆయన కూడా అద్భుతమైన సమీక్షలు రాశాడు తండా హరీష్ గౌడ్. అలాగే రాధికా గట్టు అక్కగారు ఆమె ముంగారు వాన అనే పేరుతో, ఇది ఒక భిన్నమైన ఆలోచనతో ఈ శీర్షికను తీసుకున్నాం. ముంగారు వాన ఏంటంటే ప్రతి కవి కూడా ఆయన దాదాపు 4-5 ఎంతో లబ్ధ ప్రతిష్ఠులైన కవులు కూడా 4-5 కవితా సంపుటాలు తెచ్చింటారు. ఇప్పటికి ఒక 10 కూడా తెచ్చింటారు. ఎన్ని తెచ్చినప్పటికీ వాళ్ళ తొలి కవితా సంపుటి ఏదైతే ఉందో ఆ కవితా సంపుటి మీద ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది, ఒక ఫ్రెష్నెస్ అనేది ఆ కవిత్వంలో ఉంటుంది. కాబట్టి ఆ తొలి కవితా సంపుటి మీద మనము దాన్ని పరిచయం చేస్తూ ఒక శీర్షిక రాస్తే బాగుంటుందనే ఒక నా అప్పీల్ మీద దాన్ని అక్కగారు రాధికా గారు దాన్ని ముంగారు వాన అనే టైటిల్తో దాన్ని పెట్టాము. ఆ ముంగారు వాన అనే టైటిల్ మా రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి ఒక పదం ఇక్కడ వాడుతుంటాం మేము రెగ్యులర్గా. ఈ పదం చాలామంది తెలంగాణ ప్రాంతం కొంత కోస్తా వాళ్ళకి ఈ పదం యొక్క మీనింగ్ కూడా చాలామంది అడిగారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి ఈ వర్డ్ ఎట్లా ఎంచుకున్నారని. అంటే మాకు రెగ్యులర్ వర్డ్ అది, బట్ ఆ తొలివాన అని అర్థం, తొలివాన అని తొలకరి అంటామే అట్లా. ఆ శీర్షిక బాగా నడిచింది, చాలా పేలిందని కూడా చెప్పొచ్చు. అలాగే మా గ్రూపు మోడరేటర్గా ఉన్నటువంటి ఆరేపల్లి సైదులు నాకు అత్యంత ఆత్మీయుడు సోదరుడు అన్నగారు కవిత్వము విచారణ అనే పేరుతో శీర్షిక నడిపాము కొద్ది రోజుల పాటు. అంటే ఈ శీర్షిక ఏంటంటే ఫేస్బుక్లో రెగ్యులర్గా రాస్తున్నటువంటి వర్ధమాన కవుల నుంచి అతనికి నచ్చిన ఆ వారంలో లేదంటే ఆ నెలలో ఎక్కడైనా పత్రికలోనో ఫేస్బుక్లోనో అతను నచ్చిన ఒక కవితను తీసుకొని దాన్ని పూర్తి స్థాయిలో సమీక్ష చేసే ఒక కవితని సమీక్ష చేసే అది ఎంచుకున్నాడు. అది కూడా చాలా అద్భుతంగా సైదులు గారు నిర్వహించారు. గుంటూరు లక్ష్మీనరసింహ సార్ ప్రత్యేకంగా అభినందించాడు. చాలా చక్కగా రాస్తున్నావు, అది కీబిట్టప్ అని వెన్నుదట్టినటువంటి శీర్షికది. సైదులు గారు చాలా అద్భుతంగా రాశారు. అలాగే మరోటి గురువారం రోజున ఈ వారం రోజులు ఆదివారం నుంచి అన్ని వారాలు చెప్పుకుంటూ వస్తున్నా మరి ప్రభాత పద్యం అనే ఒక ప్రయత్నం చేశాం మేము. అంటే పొద్దున్నే లేస్తేనే మా గ్రూప్లో ఒక మంచి కవితని పోస్ట్ చేయడం అనేది ఒక అలవాటుగా కొద్ది రోజులు నిర్వహించాం. మరి అది బాగా చాలామంది ఫాలో అయ్యారు. అంటే ఎక్కడెక్కడ ఉన్నటువంటి మొదటి కవుల నుంచి తీసుకుంటే ఇప్పుడు వర్ధమాన కవుల వరకు నాకు నచ్చిన కవిత ఏదో ఒకటి పోస్ట్ చేసి దాని మీద నా అభిప్రాయాన్ని రాసేవాడిని. దాన్ని కొంత జోడిస్తూ దాన్ని కొంత వివరణాత్మకంగా రాసే ఒక ప్రయత్నం చేసేవాడిని. అంటే దీనివల్ల ఎక్కడెక్కడ కవుల యొక్క ఇది ఇక్కడ వారి కవిత్వం ఇక్కడ పరిచయం చేసే ఒక ప్రయత్నం, అందరినీ గ్రూప్ వైపు తీసుకురావడం, లేదంటే ఆ కవిత్వం గురించి ఈ గ్రూప్లో ఉన్నటువంటి వ్యక్తులు అందరితో ఒక చర్చ తీసుకురావడం అనేది ఇక్కడ టార్గెట్. అది కూడా బాగా సక్సెస్ అయింది. గురువారం అది డైలీ శీర్షిక నుంచి గురువారం శీర్షికగా మారింది. గురువారం ఒక్కొక్క కవితను పరిచయం చేసేవాళ్ళం. తర్వాత కవిత్వంలో సగం
ఆకాశంలో సగం అంటాం స్త్రీని. మరి స్త్రీవాద కవిత్వాన్ని, ఇది కూడా నా ఆలోచన. దీన్ని కవిత్వంలో సగం నేను టైటిల్ పెట్టి కేవలం స్త్రీవాద దృక్పథంతో కవిత్వం రాసినటువంటి ఓల్గా గారి నుంచి, తర్వాత మన శిలాలలిత మేడం దగ్గర నుంచి ఇట్లాంటి వాళ్ళ కవితలన్నింటినీ తీసుకుంటూ ఆ కవిత్వాన్ని పరిచయం చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో నుంచి నిర్మలా రాణి తోట అక్కగారు మరి దాన్ని ఆ శీర్షిక నిర్వహించారు. శుక్రవారం అది కూడా చాలా అద్భుతంగా సాగింది. ఆమె కూడా చాలా మనసు పెట్టి మరి ఆ శీర్షిక నిర్వహించారు. ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా. నెక్స్ట్ ఈ కవి సమ్మేళన సాహిత్య వేదికలో మేము ఆ వారంలో పోస్ట్ అయినటువంటి కవితల్లో నుంచి ఒక బెస్ట్ పోయంని సెలెక్ట్ చేయడం అనేది ఒక పద్ధతిగా పెట్టుకున్నాం, ముందు నుంచి ఉంది అది. అట్లా బెస్ట్ పోయం ఆఫ్ ది వీక్ అనే దాన్ని మరి శనివారం నిర్వహించేవాళ్ళం. ఇది ఒక స్టేజ్లో ఈ శీర్షికలు చాలామంది దృష్టిని ఈ గ్రూప్ వైపు ఆకర్షించడానికి మాకు సహకరించి చాలా ఈ శీర్షికలు నిర్వహించినటువంటి మెట్టా నాగేశ్వరన్నకి, తర్వాత తమ్ముడు తండా హరీష్ గౌడ్కి, అలాగే అక్కగారు రాధిక గట్టు గారికి, తర్వాత సోదరులు సైదులు ఆరేపల్లి గారికి, మరియు మరో సోదరిమణి నిర్మలా రాణి తోట గారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను. ఆ రోజు వారు చేసినటువంటి ఆ కృషి మాకు ఎంతో తృప్తినిచ్చింది. చాలామంది చాలా యు ఆర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్ అంటూ చాలామంది అభినందించినటువంటి ఆ సందర్భం అది. దాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము. వారికి జీవితాంతం మేము రుణపడి ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ హృదయపూర్వకంగా మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా కొంత గ్యాప్ వచ్చిన తర్వాత గ్రూప్లో ఇంకా ఏదైనా చేద్దాం అనుకుంటున్నప్పుడు అది ఒక యంగ్ పోయిట్స్ అండ్ బిగినింగ్ పోయిట్స్తో ఆ పని చేశాం. వాళ్ళంతా మెట్టా గారు కావచ్చు, తర్వాత మన సోదరుడు తండా కావచ్చు, వీళ్ళంతా బిగినర్స్ లాగా కనిపించారు. అంతా ఫ్రెష్గా ఉంటుంది వీళ్ళతో రాయిస్తే అనే ఆలోచనతో ఇవన్నీ చేశాం. తర్వాత క్రమంలో ఏం చేశామంటే కొంత సీనియర్ కవులతో ఇట్లాంటి ఒక ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది, ఈ శీర్షిక నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో మరి శ్రీనివాస్ గౌడ్ అన్నతో ఒకసారి ఆలోచిస్తే, అన్న నిజంగా ఈ గ్రూప్ నాదే అన్నంత ప్రేమగా మరి రెండో స్టేజ్లో మరి ఈ శీర్షికల నిర్వహణకు మనసు పెట్టి మరి చాలా పనిచేశాడు గ్రూప్ కోసం. ఈ గ్రూప్ ఆయనదే అన్నంత ప్రేమగా దీన్ని దగ్గర తీసుకున్నాడు. సొంత తమ్మునిలాగా నన్ను ఆయన తీసుకుంటూ కెంగారు మోహన్ అన్న, తర్వాత వెంకటకృష్ణ సార్, వీళ్ళు ముగ్గురు కూడా ఈ గ్రూప్ నెక్స్ట్ శీర్షికలని నిర్వహణకు వాళ్ళు మనసారా మరి పనిచేశారు. ఇప్పుడు ఈ శీర్షికలు వచ్చేసి శ్రీనివాస్ గౌడ్ అన్న వచ్చేసి ఆదివారం రోజు శ్రీనివాసం పేరుతో ఇప్పుడు రన్ అవుతున్న శీర్షికలు మిత్రులారా దయచేసి గమనించాలి. ఈ శీర్షికలు ఇప్పుడు రన్ అవుతూ ఉన్నాయి. శ్రీనివాస్ గౌడ్ అన్న శ్రీనివాసం పేరుతో పుస్తకాంతరంగ దర్శనం అనే సబ్ టైటిల్తో ఎవ్రీ సండే ఈ శీర్షిక కొనసాగుతూ ఉంది. మరి రెండో శీర్షిక మంగళవారం రోజు సుప్రసిద్ధ కవి, కథా రచయిత, మరి విమర్శకులు, విశ్లేషకులు అటువంటి జి వెంకటకృష్ణ సార్ రాయలసీమ ప్రాంతంలో ఈరోజు తనదైన దృక్పథంతో అనేక మందిని ప్రోత్సహిస్తూ మాలాంటి వాళ్ళకి ఒక ఆదర్శప్రాయంగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్నటువంటి జి వెంకటకృష్ణ గారు రవ్వల సవడి పేరుతో రాయలసీమ సాహిత్య సమయం అనే సబ్ టైటిల్ పెట్టాం దీనికి. అంటే రాయలసీమ ప్రాంతంలో కవిత్వమే లేదు అంటున్న విమర్శల్ని మేము బద్దలు కొట్టడానికి, రాయలసీమలో కవిత్వం ఉంది అని ఒక చెప్పడంలో ప్రయత్నంలో భాగమే ఈ శీర్షిక రవ్వల సవడి రాయలసీమ సాహిత్య సమయం. సార్ ఏం చేశారంటే ఈ శీర్షిక కింద రాయలసీమ ప్రాంతం నుంచి కవిత్వం రాసినటువంటి కవులు మొదటి నుంచి 1970 ప్రాంతం నుంచి తీసుకుంటూ ఇప్పటిదాకా కవిత్వం రాస్తున్న వాళ్ళని వారం పరిచయం చేసుకుంటూ మరి దీన్ని చాలా అప్రతిహతంగా ముందుకు తీసుకెళ్లారు ఆయన. దాదాపు 50 శీర్షికలు అయ్యాయి. 50 వారాల పాటు దాన్ని నడిపారు ఆయన. ఒక 2 వారాలుగా ఇంకా దాదాపు ఇక్కడ ఉన్నటువంటి కవులందరి గురించి పరిచయాలు కంప్లీట్ కావడంతో దాన్ని ప్రస్తుతానికి శీర్షిక ఆపేశాము. త్వరలో ఈ వెంకటకృష్ణ గారు రాసినటువంటి రవ్వల సవడి పుస్తకాన్ని కవి సమ్మేళనం సాహిత్య వేదిక ప్రచురణల కింద దీన్ని ఒక పుస్తకంగా తీసుకొచ్చే ప్రయత్నం కూడా మేము చేస్తూ ఉన్నాం. ఇంకా థర్డ్ వచ్చేసి మంగళవారం రోజు మన నూకతోటి రవికుమార్ సార్ మనకు ప్రకాశం నుంచి
ఉంటారు. ఆయన భాస్వరం పేరుతో వాయిస్ ఆఫ్ ది అప్రెస్డ్ పీపుల్ యొక్క వాయిస్ లాగా ఒక మండే స్వరం భాస్వరం లాగా ఉండాలని చెప్పేసి ఈ టైటిల్తో, ఈ శీర్షికతో ఒక మంచి వ్యాసాలు రాశారు. ఆయన చాలా అద్భుతంగా ఆయన ప్రజెంటేషన్ ఉండేది. మంగళవారం ఆయన ఒక గొప్ప కృషి చేశారు. అయితే అనతి కాలం అంటే 20-25 శీర్షికలు కాగానే సార్ కొంత అనారోగ్య అంటే వ్యక్తిగత కారణాల వల్ల అది అయితే ఆగిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బుధవారం రోజు మా అన్న కవి సమ్మేళనం నీది కాదు తమ్ముడు నాది అనే అంత ప్రేమ, చాలా మమకారం నా మీద అన్న అక్షర మోహనం, కెంగార మోహన్ అన్న అక్షర మోహనం అనే పేరుతో మేము ముంగారు వాన అనేది ఎట్లయితే 2 రాష్ట్రాల్లో కవి యొక్క తొలి కవితా సంపుటాన్ని పరిచయం చేయాలనుకున్నాము, రాయలసీమలోని కవుల యొక్క తొలి కవితా సంపుటిని ఈ అక్షర మోహనం కింద పరిచయం చేశాం. ఇది కూడా దాదాపు ఒక 40 శీర్షికల దాకా రాశారు. అన్న ఇటీవల సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకోవడం, ఆ పనుల్లో తలమునకులైపోయి ఇటీవల కొంత గ్యాప్ వచ్చింది, కానీ అది కంటిన్యూ అవుతూ ఉంది ఇప్పటికీ. నెక్స్ట్ అడవి పూల వానలు అనే పేరుతో మన్నెం ముచ్చట్లు మల్లెపురం జగదీష్ గారు గురువారం శీర్షిక నిర్వహిస్తున్నారు. ఇప్పటికి 53 అయిపోయినాయి, కంప్లీట్ అయినాయి. మన్నెం ముచ్చట్లు అనే పేరుతో ఇతను రాస్తున్నటువంటి ఈ శీర్షిక నిజంగా మా గ్రూప్కి ఒక ఏం తెచ్చేసిందంటే ఒక ప్రాణాన్ని తెచ్చింది. నిజంగా చెప్పాలంటే ఆ ప్రాంతం నుంచి, గిరిజన ప్రాంతం నుంచి, కొండ ప్రాంతం నుంచి, ఆటవిక సంస్కృతుల నుంచి వాళ్ళ సమస్యలని, తర్వాత వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ ఆచార వ్యవహారాలని ఒక్కొక్క వారం ఈయన పరిచయం చేసుకుంటూ పోతున్న పద్ధతి నిజంగా మనల్ని కట్టిపడేసే ఒక అద్భుతమైనటువంటి శైలితో, ఒక కొసమెరుపులతో ఆయన నడుపుతున్న పద్ధతి మాటల్లో చెప్పలేం. కానీ నిజంగా మనం మనమే ఆ ప్రాంతంలో ఉన్నట్లుగా ఒక తాదాత్మ్యం చెందించే ఒక అద్భుతమైన శైలి ఆయనకి అలవడింది. మరి ఆయన నిజంగా గొప్ప రచయిత మల్లెపురం జగదీష్ గారు. అది ఇప్పుడు 53 శీర్షికలయ్యాయి. ఇంకొక ఆయన అది ఎట్లా కంటిన్యూ అవుతూ ఉంది. దాదాపు 100 వరకు కూడా అది కొనసాగాలని మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం జగదీష్ గారిని. చాలా అద్భుతమైన రచనా శైలి. నెక్స్ట్ మరి శుక్రవారం రోజు మనకు కుప్పిలి పద్మ గారు చినుకు పూల రెక్కల సీతాకోక చిలుక పేరుతో మోహాక్షరాల సంచారి అనే ఒక టైటిల్తో శుక్రవారం ఆమె మామూలుగా వెంకటకృష్ణ సారు మేడం గురించి ఒక మాట చెప్తూ ఉంటాడు. అంటే చేదిరిగిన రచయిత, లేదంటే అలిసిపోని రచయిత, లేదంటే ఆమెకు ఎట్లా రాస్తుందో అంత సబ్జెక్ట్ ఆమెకి ఎలా సాధ్యమవుతుందో, నిరంతరాయంగా అలా రాయడం ఎట్లా అవుతుందో అని ఒక ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తాడు ఆయన. పద్మ గారు రాస్తున్నారు, చాలా అద్భుతంగా సాగుతుంది అది. దాంట్లో ప్రపంచ సాహిత్యంలో మనకు తెలియని అనేకమైనటువంటి భాషల్లో నుంచి కవుల్ని, వాళ్ళ కవిత్వాన్ని మనకు పరిచయం చేస్తూ, దానికి ముందు అద్భుతమైన ఒక హృదయాన్ని హత్తుకునే ఒక ఇంట్రోని ఇస్తూ, దానికి కొనసాగింపుగా కొసమెరుపుగా వివిధ భాషల్లో వచ్చినటువంటి ప్రపంచ కవిత్వాన్ని మనకు తెలుగులో మరి పరిచయం చేసి మనల్ని ఆశ్చర్యపరిచే ఒక శైలి మేడం గారిలో మనకు కనిపిస్తుంది. వారు దాన్ని ఇప్పటికి 52 అయిన మేడం గారు కూడా చాలా అద్భుతంగా కొనసాగుతోంది. అదొకటి. తర్వాత ఆలాజన పేరుతో డాక్టర్ జీవి రత్నాకర్ గారు, వీరు మనకు హిందీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ హైదరాబాద్లో. అవసరమైన ఆలోచన టైటిల్తో ఇది ఆయన నిర్వహించారు. హిందీ ప్రొఫెసర్గా ఉంటూ దాదాపు అంటే ఒక 40 పుస్తకాలు హిందీలో ఆయన ఇప్పటివరకు దాదాపు రాసినట్టుగా మనకు సమాచారం ఉంది. హిందీ సాహిత్యంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప రచయితల కవిత్వాన్ని తెలుగులోకి అనువాదం చేస్తూ, ఇక్కడి నుంచి హిందీలోకి అనువాదం చేసి ఒక బృహత్తరమైన బాధ్యతని ఆయన నిర్వహిస్తున్నారు. ఆయన కూడా హిందీ భాష నుంచి కవుల్ని, వారి సాహిత్యాన్ని, ఆ శైలుల్ని, ఆ పద్ధతుల్ని మనకు దాదాపు 30 శీర్షికల పాటు ఆయన పరిచయం చేశారు. అది కూడా చాలా అద్భుతంగా జరిగింది.
ఇవి మనకు ఇప్పుడు నడుస్తున్న కొంత నడిచి కొద్ది ఆగిపోయినటువంటి ప్రస్తుత శీర్షికలు ఇవన్నీ కూడా. వీరందరికీ కూడా కవి సమ్మేళనం సాహిత్య వేదిక వీరంతా ఏంటంటే ఈరోజు వీరు కవి సమ్మేళనం కుటుంబ సభ్యులుగా, కవి సమ్మేళనం సాహిత్య వేదిక కుటుంబ సభ్యులుగా ఈరోజు వీరంతా కూడా ముందు రాసిన వారు, ఇప్పుడు రాస్తున్న వాళ్ళంతా కూడా కొత్తపల్లి సురేష్ అనేవాడు మావాడు, వీడేదో చేస్తున్నాడు, చేయడానికి వచ్చాడు, మనం కూడా దీంట్లో భాగస్వాములం అవుదాం, ఇది మన గ్రూప్గా ఫీల్ అవుదామంటూ వీళ్ళంతా కూడా చాలా అద్భుతమైన సూచనలు చేస్తూ దీని గ్రూప్ను నడపడంలో కూడా వీళ్ళ పాత్ర కూడా, వీళ్ళ బాధ్యత కూడా, వీళ్ళ యొక్క కృషి కూడా చాలా ఉంది. వీరందరికీ కూడా ఈ రెండో స్టేజ్లో వీళ్ళు శీర్షికలు నిర్వహిస్తున్నట్టు వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి మిత్రులారా, ఈ కవి సమ్మేళనం సాహిత్య వేదిక తరపున కొత్తపల్లి నరేంద్రబాబు సాహిత్య పురస్కారం ప్రకటించినప్పుడు 2 రాష్ట్రాల నుంచి దానికి ఒక మార్వలస్ స్పందన వచ్చింది. మరి మొట్టమొదటిసారి ఆయన మరణించినప్పుడు దాన్ని పోటీ లేకోకుండా ఇక్కడి సాహిత్యవేత్తలు పెద్దల సూచన మేరకు ఏం చేశామంటే దాన్ని అప్పటికప్పుడే అనౌన్స్ చేశాము. ఆయన సంతాప సభలోనే ఒక 2కి ఇచ్చాము ఆ రోజు. అది వచ్చేసి మనకు ముందుగా అప్పటికే శీర్షికలు నిర్వహిస్తూ అన్నకు గ్రూప్ నిర్వహణలో చేదోడు వాదడుగా ఉన్నటువంటి కేరే జగదీష్ గారికి, సర్లపల్లి గారికి అదే సంతాప సభలోనే మొట్టమొదటి అవార్డుని ప్రకటించాము. ఆ రోజు ఇచ్చాము, అక్కడే వాళ్ళకి అనౌన్స్ చేసి వాళ్ళని ప్రకటించాము. ఆ సారి 2018 నుంచి మాత్రం చాలా సీరియస్గా పుస్తకాలని ఆహ్వానించి తర్వాత వాటిలో నుంచి ఒక 3 జడ్జెస్కి పంపించి వారి రిజల్ట్ తీసుకొని ఫైనలైజ్ చేసే ఒక సిస్టమేటిక్ పద్ధతిని మేము ఫాలో అవుతూ మరి 2018లో విల్సన్ రావు కొమ్మవరపు గారు అన్నగారు మరి దేవుడు తప్పిపోయాడు పుస్తకానికి 2018లో మేము పురస్కారం ఇచ్చాం, కొత్తపల్లి నరేంద్రబాబు సాహిత్య పురస్కారం. మరి అదే సంవత్సరమే నిర్మలా రాణి తోట గారి ఒక చినుకు కోసం, అలాగే రావి రంగారావు గారి సూర్యుడిని నెత్తికెత్తుకునే పేరుతో వీళ్ళిద్దరికీ కూడా ఇచ్చాము. ఈ 3 2018లో ఇచ్చాము. తర్వాత 2019కి మేము పుస్తకాలు ఆవిష్కరించినప్పుడు ఈరోజు తెలుగు సాహిత్య సీమలో ఒక సాహితీ అవార్డుని చాలా నిబద్ధతతో ఆ అవార్డు వస్తే లైఫ్లో అనుకునేంత అవార్డుగా మనం ఈరోజు ఉమ్మడిశెట్టి రాధేయ పురస్కారాన్ని మనం అంతా కూడా భావిస్తాం 2 రాష్ట్రాలు. ఆయన వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ మాకు. ఆయన ఒక సూచన చేశాడు, సురేష్ 3 అట్లా ఇవ్వద్దు అవార్డు, ఇస్తే ఒక్కరికి ఇస్తే వాళ్ళు సాటిస్ఫై ఉంటుంది, అవార్డు కూడా గౌరవం ఉంటుందంటే నెక్స్ట్ ఇయర్ తర్వాత నుంచి 3 అట్లా కాకుండా ఒక్కరికే అవార్డు ఇచ్చే పద్ధతికి మేము సెట్ అయ్యాము. మరి 2019లో సిరికి స్వామినాయుడు అన్నగారి మట్టి రంగు బొమ్మలు సంపుటికి కొత్తపల్లి నరేంద్రబాబు సాహిత్య పురస్కారం మేము ప్రదానం చేయడం జరిగింది. ఇక్కడ అనంతపురంలోనే చాలా అద్భుతంగా సభ నిర్వహించాం. 2019లో అన్నగారికి ఇచ్చాం సిరికి స్వామినాయుడు గారు. 2020లో ఈరోజు మనం కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత లాస్ట్ ఇయర్ అయినటువంటి మా సోదరుడు తగుళ్ళ గోపాల్కి ఆయన రాసినటువంటి దండకడియం కవితా సంపుటానికి 2020 కొత్తపల్లి నరేంద్రబాబు సాహిత్య పురస్కారం ఇవ్వడం జరిగింది. 2021 నెక్స్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అన్నమాట, రాయలసీమ నుంచి సీరియస్గా కవిత్వం రాస్తున్న మా సాహితీ సోదరుడు, నాకు అత్యంత ఇష్టమైన తమ్ముడు పల్లిపట్టు నాగరాజుకి యాలై పూడ్చింది, ఆయన రాసినటువంటి యాలై పూడ్చింది కవితా సంపుటికి మరి 2021 అవార్డు దక్కింది. ఎటువంటి ప్రలోభాలకు ఎటువంటి ఆలోచనే తావే లేకుండా చాలా నిక్కచ్చిగా ఇప్పటివరకు అవార్డులు ఇచ్చాం. 2022 అవార్డు కూడా పుస్తకాలు ఆహ్వానించాం, వచ్చాయి ఇప్పటికే చాలా, అవి జడ్జెస్ కూడా వెళ్ళాయి, అది స్క్రూటినీలో ఉన్నాం. త్వరలో 22 విజేతను ప్రకటిస్తాం. అవార్డు సభ కూడా చాలా ఇక్కడే అనంతపురంలోనే నిర్వహిస్తాం. మరి అది ఈ అవార్డు అన్న యొక్క ఆయన్ని స్మరించుకోవడం, ఆయన పేరుని ఈ సాహితీ రంగంలో మరి చిరకాలం మన్నేలా చేయడం అనే ఒక
ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాను కాబట్టి మరి ఆయన పేరుతో అవార్డు ఇవ్వడం అనేది నాకు చాలా చాలా తృప్తి, సంతోషం, ఉమ్, అది ఒక ఆనందం. ఈ అవార్డు అదొకటి. ఇంకా నెక్స్ట్ కవి సమ్మేళనం సాహిత్య వేదిక కరోనా కాలంలో చేసినటువంటి ఒక చిన్న పని కావచ్చు, ఒక మంచి పని ఏంటంటే కవన బంధం పేరుతో అంతర్జాలంలో కవి సమ్మేళనాలు నిర్వహించాం. ఇది కూడా అనేక మందిని కవి సమ్మేళనం కుటుంబంలోకి ఆహ్వానించి తీసుకొచ్చింది. 2020 ఈ కరోనా పీరియడ్ అంతా కూడా కవన బంధం పేరుతో ఒక 10 మంది కవులతో కవి సమ్మేళనాలు నిర్వహించడం, ఒక ప్రారంభకులుగా ఒక సీనియర్ రచయితని మరి కవులు చదివినటువంటి కవితలన్నిటి మీద ఒక సమీక్ష చేయడానికి ఒక సమీక్షకుని ఎంచుకొని చాలా చక్కగా నిర్వహించాం. అనేక మందిని అనేక ప్రాంతాల నుంచి సరిహద్దుల్ని చెరిపేస్తూ అనేక మందిని దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఇది కూడా చాలా చాలా తృప్తినిచ్చినటువంటి పని. ఇది కూడా ఇదొకటి జరిగింది. తర్వాత ఇంకా ఇక్కడ మాకు స్థానికంగా ఇవన్నీ ఒక ఆన్లైన్లో ఇట్లా నిర్వహించే కార్యక్రమం అయితే కవి సమ్మేళనం అనేది అన్న దీనికి పెట్టిన పేరైతే మేము బాధ్యత తీసుకున్న తర్వాత నేను మన సోదరుడు కుంచె లక్ష్మీనారాయణ మేము తీసుకున్న తర్వాత కవి సమ్మేళనం అంటే ఇదేదో కవి సమ్మేళన కార్యక్రమం లాగా ఉందన్న, దీనికి ఏదైనా యాడ్ చేద్దామంటూ కవి సమ్మేళనానికి సాహిత్య వేదిక అనే పదాన్ని జోడించాం మేము. అప్పటి నుంచి దీన్ని కవి సమ్మేళనం సాహిత్య వేదికగా పిలవడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత అనేక కార్యక్రమాలు అనంతపురంలో మేము వందలాది కార్యక్రమాలు చేశాం. కవి సమ్మేళనం సాహిత్య వేదిక తరపున అవార్డు సభలు, పుస్తకావిష్కరణలు, కవి సమ్మేళనాలు, తర్వాత ఈ కవిత్వం మీద ఒక వర్క్షాపులు లాంటి కార్యక్రమాలు ఈ వేదిక తరపున. ఇంకా పుస్తక పరిచయ సభలు చాలా చేశాం. పుస్తక పరిచయ సభలు అంటే సాహిత్యాన్ని ప్రజల వైపు తీసుకెళ్ళడం, అలాగే కవులు రాస్తున్నటువంటి కవిత్వాన్ని ఆవిష్కరణలు చేయడం, యువ కవులకి కవిత్వ పాఠాలు చెప్పించడం లాంటి ఒక నిరంతరం ఇలాంటి ఒక పనుల్లోనే నిమగ్నమైపోయి ఈ వేదిక ముందుకు సాగుతూ ఉంది. ఇంకా మనకు ఇక్కడ స్థానికంగా మాకు సింగమనేని నారాయణ గారు ఒక పెద్ద అండగా ఉంటూ ఆ రోజుల్లో ఆయన సాహిత్యము ప్రయోజనము, సాహిత్యము విలువలు ఇట్లా ఒక టాపిక్ పెట్టేసి ప్రతి రెండో శనివారం ఒక 1 అవర్ పాటు ఆయన చర్చ అనే ఒక టైటిల్ పెట్టుకొని దాని కింద నెలల తరబడి కార్యక్రమాలు చేశాం మేము. యువకులను కూర్చోబెట్టడం, ఆయన చేత మాట్లాడించడం, ఒక్కో నెల ఒక టాపిక్ మీద. ఆయన నిజంగా చాలా ఆయన మనసు పెట్టి నిజంగా ఆయన మాట్లాడేవారు. చాలామందికి ఉపయుక్తంగా ఆ కార్యక్రమాలు నడిచాయి. అదొకటి చేశాం. ఇంకా 2017లో అన్న మరణించే నాటికి 1100 చిల్లరగా ఉన్నటువంటి ఈ గ్రూపు సభ్యులని ఈరోజు మేము 13,000 సభ్యులుగా దీన్ని 13,000 మంది సభ్యులు ఈరోజు కవి సమ్మేళన సాహిత్య వేదికలో ఉంటున్నారు. అంటే 1100 నుంచి దీన్ని ఇంత స్థాయికి మేము జనాలను కూడా తీసుకురాగలిగాం. అనేక మంది దీంట్లో భాగస్వాములు అవుతూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఆయన ఎంత నరేంద్ర బాబు అన్న మా అన్న ఆయన 4వ తేదీ యాక్సిడెంట్ అయింది. ఫిబ్రవరి 4, 2017 యాక్సిడెంట్ అయితే ఫిబ్రవరి 1న ఆయన ఫేస్బుక్లో ఒక పోస్ట్ ఉంది. చూసుకుంటూ పోతే ఏంటి ఆ పోస్ట్ అంటే, తెలుగు వెలుగు మ్యాగజైన్లో ఫేస్బుక్ తెలుగు రథాలు పేరుతో జ్యోతి వలపోజు అనే ఒక రచయిత్రి ఒక వ్యాసం రాశారు. ఫేస్బుక్ తెలుగు రథాలు అనే పేరుతో ఆ వ్యాసంలో కవి సమ్మేళనం గురించి ఒక 4 మాటలు రాశారు. కవి సమ్మేళనం గురించి 4 మాటలు రాస్తే దాన్ని పోస్ట్ చేస్తూ మన గ్రూప్ గురించి 4 మాటలు రాశారని ఆయన ఎంత పొంగిపోయాడంటే మాటలు చూస్తే అనిపిస్తుంది నాకు. మరి ఈరోజు ఆయన ఉంటే ఈరోజు కవి సమ్మేళన సాహిత్య వేదిక 2 రాష్ట్రాల్లో ఎంతోమంది కవులని, ఎంతోమంది సాహితీవేత్తల్ని మరి ఈ దిశగా తీసుకొస్తూ దీన్ని అప్రతిహతంగా ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం ఈరోజు ఆయన ఉండింటే ఎంత సంతోషపడేవాడు అని నాకు అది చదువుతున్నప్పుడు అనిపించింది. లక్షలాది మంది పాఠకులు కలిగినటువంటి ఆయన రాసుకున్న మాట, లక్షలాది మంది పాఠకులు కలిగినటువంటి ఈ తెలుగు వెలుగు ద్వారా
మా కవి సమ్మేళనం గురించి 4 మాటలు రాసినందుకు ఎంత చెప్పినా అది వారికి మేము ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అనిపిస్తుంది అని 2 మాటలు రాసుకున్నాడు. అంత తృప్తి అంటే 1వ తేదీ అది రాసుకున్నాడు, 4వ తేదీ యాక్సిడెంట్ అయింది, 9వ తేదీ ఆయన మరణించాడు. కాబట్టి మరి ఆయన చాలా సీరియస్గా, చాలా సిన్సియర్గా మరి కవిత్వాన్ని ప్రేమించినటువంటి మనిషి. త్వరలో బహుశా ఇప్పటికే DTP కూడా కంప్లీట్ అయింది. వీలైతే ఈ 22 అవార్డు సభ నాటికి ఆయన సాహిత్యాన్ని, ఆయన కవిత్వాన్ని పుస్తకంగా తెచ్చే ఒక ప్రయత్నం 2020లోనే తేవాలనుకున్నాం. ఈ కరోనా వల్ల ఆ సభ జరుగుతుందో లేదో అన్న కొన్ని అనుమానాల వల్ల దాన్ని అట్లే పెండింగ్ పెట్టాము. అయితే మిత్రులారా, కంపల్సరిగా ఈసారి తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేస్తాము. DTP అంతా రెడీ అయింది కాబట్టి ఈ 22 సభకు కంపల్సరిగా ఆయన కవిత్వాన్ని పరిచయం చేస్తాం. ఆయన కవిత్వం కూడా పుస్తకంగా తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేస్తాం. అలాగే ఈ గ్రూపు నిర్వహణలో అడ్మిన్స్గా, తర్వాత మోడరేటర్లుగా చాలామంది సహకరిస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ గురించి కూడా ఒక మాట చెప్పాలా. ఎక్కడుంటారో ఎక్కడో తెలీదు, ఏ ప్రాంతమో తెలీదు, మరి కవిత్వాన్ని ప్రమోట్ చేయడము, తర్వాత దాన్ని అప్రూవ్ చేయడం లాంటి అనేక పనులు ఇది నాది అని బాధ్యతతో చేస్తున్నారు. వాళ్ళంతా నా కుటుంబ సభ్యులు, నా సోదరులు, నా బంధుమిత్రులు. వాళ్ళు మరి స్టార్టింగ్లో రాజు మట్ట అన్న మనకు తెలంగాణ ప్రాంతం నుంచి ఉంటాడు రాజు మట్ట, తర్వాత మేడం గారు కరుణశ్రీ ముప్పాళ్ళ ఆమె, తర్వాత బాపురం నరహరి గారు ఇక్కడ అనంతపురం, చిల్లె మహబూబ్ భాష కదిరి ప్రాంతం అనంతపురంలోనే ఉంటాడు. వీళ్ళు స్టార్టింగ్లో మోడరేటర్గా చాలా బాగా పనిచేశారు. తర్వాత కాలంలో ఇప్పుడు మనకు చిన్నారి ముమ్మడి గారు ప్రతి ఒక్కరిని అందమైన బొమ్మలుగా తీర్చిదిద్దుతున్నారు. ముమ్మడి గారు ఈరోజు మాకు సీరియస్ అండ్ సిన్సియర్ మోడరేటర్, అండ్ ఆయన్ని అడ్మిన్గా కూడా ఆయన్ని మేము చేశాము ఆయన్ని. తర్వాత మరో సీరియస్ కవి అశోక్ గుంటుక అని మనకు తెలంగాణ ప్రాంతం నుంచి ఉంటాడు. ఆరేపల్లి సైదులు అని అన్న మనకి ఇప్పుడు ఇంతకుముందు చెప్పే గుంటూరు ప్రాంతం నుంచి. తర్వాత వనపట్ల సుబ్బయ్యను మనకు తెలంగాణ ప్రాంతం నుంచి సీరియస్ కవిత్వం రాస్తూ ఉన్నాడు. వీళ్ళు మరి మోడరేటర్లుగా ఉంటూ, తర్వాత సుబ్రహ్మణ్య శర్మ గారు రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన కాకతీయ యూనివర్సిటీ, అద్భుతమైన గజల్స్ రాస్తూ ఉంటారు ఆయన. జీజీ రావు గారు మరి తణుకు ప్రాంతం నుంచి కవిత్వం రాస్తున్నారు. తిప్పేస్వామి మల్లెల ఇక్కడే మా అనంతపురం జిల్లాలోనే సెట్టూరు ప్రాంతం, కళ్యాణదుర్గం నియర్ ప్రాంతం నుంచి మంచి కవిత్వం రాస్తున్నటువంటి కవిమిత్రుడు, యువకుడు ప్రిన్స్ అనిల్ కుమార్ అని చెప్పేసి తాడిపత్రి ప్రాంతం మనకు అనంతపురం జిల్లా. చేసేదేమో అమాలి పని, మరి ఆయన ఇష్టమైన పని ఏమో కవిత్వం రాయడం. చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం. అమాలి పని పగలంతా మూటలు మోసి సాయంత్రం ఏదైనా అద్భుతమైన కవిత్వం రాస్తూ, పాటలు రాస్తూ, ఇప్పటికే సినిమాల వైపు కూడా ఒక సినీ గేయ రచయిత కూడా ప్రయత్నం చేస్తున్నాడు నాకు ఇష్టమైన సోదరుడు ప్రిన్స్ అనిల్ కుమార్. వీళ్ళు ఈరోజు మనకు మోడరేటర్లుగా ఈ కవి సమ్మేళన సాహిత్య వేదిక కుటుంబ సభ్యులుగా వీళ్ళు బాధ్యతగా చాలా అద్భుతంగా పనిచేస్తున్నటువంటి సాహిత్య మిత్రులు. మరి అడ్మిన్స్గా ఈరోజు నాతో పాటు శ్రీనివాస్ గౌడ్ అన్న, తర్వాత చిన్నారి అనిల్ కుమార్, చిన్నారి ముమ్మడి గారు మనకు ఉన్నారు. అలాగే మా అల్లుడు హరీష్ తలారి కూడా మరి వన్ ఆఫ్ ద అడ్మిన్గా ఉన్నారు. ఇది మనకు చేస్తున్నటువంటి నిర్వహణలో వీళ్ళంతా కూడా భాగస్వాములు అవుతున్నారు. మిత్రులారా, మరి ఇప్పటికే ఈ కవి సమ్మేళనం సాహిత్య వేదిక చేస్తున్నటువంటి పనుల్ని, చేస్తున్నటువంటి కృషిని నేను మీ ముందు ఉంచాను. చాలామంది సహకరిస్తూ ఉన్నారు. ఈ గ్రూప్ వైపు చాలామంది చూస్తూ ఉన్నారు. కొందరు స్పందిస్తారు, కామెంట్లు పెడతారు, కొందరు పెట్టరు, లేదంటే కొంత ఇబ్బందులు ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరూ కూడా ఈ మాకు ఫోన్ల ద్వారా కావచ్చు, మెసేజ్ ద్వారా కావచ్చు, చాలామంది అభినందనలు తెలియజేస్తున్నారు. యు ఆర్ డూయింగ్ వెరీ గుడ్ అంటూ, యు ఆర్ గోయింగ్ వెరీ గుడ్ అంటూ చాలా ప్రోత్సహిస్తున్నారు. తెర ముందు తెర వెనుక మాకు సహకరిస్తున్నటువంటి, అలాగే మా వెంట నిలుస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. కవి సమ్మేళనం టీం కవి సమ్మేళనం తరపున మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలా, మరి ఒక ఉపాధ్యాయునిగా నేను ఇష్టంగా ఉన్న వృత్తిని ఎంచుకున్నటువంటి నేను, ఆ వృత్తిలో ముందుకెళ్తున్నటువంటి నన్ను ఈ కవిత్వం నిర్వహణ ఇటువైపు తీసుకొచ్చినటువంటి మా అన్నగారు ఒక ఉపాధ్యాయుని బాధ్యత నుంచి నన్ను కొంత, అంటే ఆ ఇష్టమైన పని నుంచి ఇటువైపు నన్ను మలిచారు.
అయితే ఆ, ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది నన్ను ఇష్టపడే వాళ్ళంతా కూడా నన్ను ఒకటే తిడుతున్నారు ఈ మధ్యకాలంలో. ఏం తిడుతున్నారంటే, ఏం కవిత్వం రాయవా, ఇంకా ఆగిపోతావా అంటున్నారు. నిర్వాహకుడిగా ఉంటూ మరి కవిగా రాణించడం అనేది అంత ఈజీ కాదు, చాలా కష్టమైన పని. అయితే లైఫ్ హాలిడే పేరుతో ఇప్పటికే నేను ఒక కవితా సంపుటి తీసుకొచ్చాను. లైఫ్ హాలిడే అనే పేరుతో 2019 సంవత్సరంలో. త్వరలో మరో పుస్తకానికి కూడా నేను శ్రీకారం చుడుతున్నాను. కష్టమైనా సరే కవిత్వము రాస్తూ ఈ వేదికను కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా మరోసారి అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కవిత్వం రాయకుంటే కవిగా కొన్ని కార్యక్రమాల్లో మిత్రుడు అనేశాడు మాట, ఏమంటే సాహితీ కార్యకర్త అన్నాడు. చాలా బాధ అయింది నాకు. కవి అంటే ఆ తృప్తి వేరే ఉంటుంది. సాహిత్య కార్యకర్త అంటే కొంత తెలియని గిల్టీనెస్, తెలియని ఒక బాధ అనిపించింది. మాకు కూడా రాయాలని ఉంటుంది, లేదంటే సీరియస్గా ఒక మంచి కవిగా రాణించాలని ఉంటుంది. అయితే ఒక్క కవిగా మనం రాస్తూ ముందుకెళ్ళడం ఒకటైతే, అనేక మంది కవులకు వేదికలు ఇస్తూ అనేక మంది పుస్తకాలని కవుల్లోకి తీసుకెళ్తూ వారి కవిత్వాన్ని కవుల్లోకి తీసుకెళ్తుంటే, మీరు చేసే పనిని మేము ప్రమోట్ చేస్తూ ముందుకెళ్ళే ఒక నిర్వాహకులుగా మినిమం గౌరవించాల్సిన అవసరం కూడా ఒకటి ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. అయితే రాయాలని ఉంటుంది. ఇట్లాంటి ఒక సీరియస్ బాధ్యతను తీసుకున్నప్పుడు కొంత వెనుకబడతాం. అయితే కంపల్సరీగా నేనైతే ఈరోజు చెప్తున్నా, త్వరలోనే ఒక పుస్తకం వస్తుంది. సీరియస్గా కవిత్వం కూడా రాస్తాము. ఈ సందర్భంగా మరోసారి అందరికీ కూడా చాలా ఓపికగా విన్నారు. అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇందులో ఏదైనా తప్పులు దొరికింటే అవి మా కవి సమ్మేళన సాహిత్య వేదిక కుటుంబ సభ్యులకు సంబంధం లేదు. కేవలం అది నా వ్యక్తిగత తప్పుగా భావించాలి. లేదంటే అవి ఏమన్నా మిస్టేక్ అయితే కూడా దయచేసి నన్ను క్షమించాలని కూడా అందరినీ కోరుతా ఉన్నా. అయితే ఈ గ్రూప్ ముందుకెళ్లే క్రమంలో ఈ గ్రూప్ సాధించే విజయాల్లో మరి మా టీం అందరిది కూడా ఈ బాధ్యత, అందరికీ కూడా విజయం దక్కుతుందని కూడా నేను ప్రకటిస్తూ ఉన్నా. అయితే మిత్రులారా, ఒకటే ఏంటంటే, చాలామంది యూత్ కవి సమ్మేళనంలో కవిత్వం రాస్తున్నారు, కొంతమంది రాయడం లేదు. దయచేసి అందరికీ కూడా ఒకటే అప్పీల్, మాకు ఎవరితో పోటీ లేదు, మాకు వేరే ఆలోచన లేదు. చాలామంది మాకు ఇన్స్పిరేషన్ కలిగిస్తూ ఉన్నారు. మేము ఎవరి మీద ఆరోపణలు చేయడం లేదు, ఎవరితో కూడా ఏమీ లేవు. అందరూ కవిత్వం కోసమే పనిచేస్తున్నాం. అందరినీ కలుపుకొని వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కవిత్వం బతకాలి, కవి మిగలాలనే నినాదంతో ముందుకెళ్తున్న ఒక ప్రయత్నం అది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అన్నగారి కవిత ఒకటి వినిపిద్దాం అనుకుంటున్నాను, కానీ అది ఫేస్బుక్లో ఉండిపోయింది. అది స్క్రీన్ షాట్లో ఉంది, చూస్తాను ఒక్కసారి. వీలైతే ప్లీజ్ కొంత వినిపించడానికి కొంత ఇబ్బందిగా ఉంది. దీని కింద లింక్గా నేను అట్లాంటి ఆయన కవితలు ఇక్కడ మీకు ఇస్తాను కింద. దయచేసి మీ అందరి సహకారాన్ని ముందు కూడా ఆశిస్తూ కవిత్వాన్ని బతికిద్దాం. తెలుగు కవిత్వాన్ని ప్రపంచ స్థాయి కవిత్వంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో మనమంతా కూడా ఒకరికొకరికి చేదోడు వాదోడుగా ముందుకెళ్దామని చెప్పేసి అందరినీ నేను ఆశిస్తూ కోరుకుంటూ